బంగాళదుంప, టమాటా, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ కూర అండి. చూడండి, గోరు చిక్కుడుకాయ ఈ రెండు వైపులా ఇట్లా గీరుకుంటే తొక్కులుగా ఉండదు. బాణీలో నూనె వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్లు. కూర అండి, కూరలు ఏంటంటే అంటే అన్నం కలుపుకోవటానికి కానీ చపాతీలకు కానీ బాగుంటాయి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఏపుళ్ళ మీద కూరలు చాలా బాగుంటాయండి. అందుకే నేను టమాటాతో గుజ్జు కూర చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఏపుళ్ళే ఇష్టపడుతున్నారంటే, కానీ ఏపుళ్ళు ఎప్పటికైనా డేంజర్ అండి. ఆ గుజ్జు కూరలే ఆరోగ్యం అండి. ఉల్లిపాయలన్నీ బాగా దూరగా ఎర్రగా మగ్గాలండి, ఉడకాలి. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, స్పూనున్నర వేసుకొని. అంటే ఉప్పు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కసం అయితే తినలేము. సప్పుడైనా బాగుంటుంది కానీ కసం అయితే తినలేము. ఊరికినే బీపీలు వస్తున్నాయి ఈ మధ్యన అందరికీ. బాగా ఉల్లిపాయ ఎర్రగా మంచిగా ఉడకాలి, అప్పుడు బాగుంటుంది కూర. అసలు తినడానికి సూపర్గా ఉంటుంది. ఒక రెబ్బ కరివేపాకండి. కరివేపాకు కూరలో ఉన్నప్పుడు తినండి, పడేయమాకండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు కూడా. అంటే జుట్టు పెరగడానికి కానీ క్యాన్సర్ రాకుండా చేసిద్దండి కరివేపాకు. మీరు కూడా పడేయమాకండి, తినండి. కరివేపాకు తీసేయకూడదు. ఒక 4-5 రెబ్బలు తిన్నా ఏం కాదు రోజు. బంగాళదుంపలండి కాస్త నూనెలో ఉడితే రుచిగా ఉంటాయండి, అందుకే నూనెలో వేస్తున్నాం ఫస్ట్. ఇది ఒకటి బంగాళదుంప అండి. మీడియం మంట మీద నూనెలో ఇట్లా ఉప్పు అని పసుపు వేసి బాగా మగ్గనియాలండి ముందు. అంటే బంగాళదుంప మంచిగా ఉడకాలి లోపల కూడా. మూత పెట్టుకుందామండి ఒక 10 నిమిషాలు. చూడండి, ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఉల్లిపాయలు వేగినాయండి. చూడండి, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు ఇవి. చూడండి, చిక్కుడుకాయలండి. నూనె బాగా కలిసేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి బాగా దీన్ని. అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడకబెట్టుకోవాలి బాగా. కాస్త మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటకుండా మంచిగా ఉడికేటట్టుగా కలుపుతూ ఉండాలండి. కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే వేపుళ్ళు డేంజర్ అండి, ఎందుకంటే ఆ ఆయిల్ కాదు మనకు బాడీ కావాల్సింది, కొవ్వు కాదు, వాటర్ మనకి కావాల్సింది బాడీకి. ఆయిల్ అంటే కొవ్వు కాబట్టి డేంజర్ అండి. కూరలే ఆరోగ్యానికి మంచిది. గుజ్జు కూరలు అంటే
ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని గుజ్జు కూరలు తింటేనే ఆరోగ్యం అండి. అందుకే ఇట్లా చేస్తున్నాను నేను. చూడండి, ఇవి బాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఇంకా బాగా మగ్గాలి, ఉడకాలి. ఇది మూత పెట్టుకుందామండి ఒక 10 నిమిషాలు బాగా ఉడకటానికి. చూడండి, కూర దాదాపు మగ్గింది, కొంత ఉడికింది. చూడండి, కలర్ కూడా మారింది. కాస్త టమాటాలు వేసుకున్నామండి. కాస్త ఉడకాలండి. బాగా టమాటాలు కూడా ఉడికి వాటర్ బయటకు వచ్చి రావాలి. అందుకే ఒక 5 నిమిషాలు ఉంచుతాను. చూడండి, ఇంత కాస్త కలుపుకుందామండి దీన్ని. అసలు అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కారం అండి ఒక స్పూనున్నర, కాస్త తక్కువ వేసుకోండి, దీంట్లోకి తక్కువే బాగుంటుంది. చూడండి, ఒక మూత పెడతాను. ఇంకొక 10 నిమిషాలు మగ్గాలి, ఉడకాలి. చూడండి, బాగా ఉడికింది. ఇదేం జీలకర్ర పొడి అండి, అంటే జీలకర్రని కొంచెం వేపుకొని పొడి చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, అంటే కూర గుజ్జుగా ఉండటానికైనా. నేను ఈ రెండే వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందామండి, బాగా కలుపుకోవాలి. చూడండి, మెయిన్ టమాటా బాగా మగ్గాలి. చూడండి, టమాటా అట్లా కనిపిస్తే బాగాదు, అందుకే బాగా ఉడకాలి. అది ఎక్కువగా తిప్పమాకండి, బంగాళదుంపలు నలిగిపోతాయని. చూడండి, మంచి కలర్తో ఎంత బాగుందో. గోరుచిక్కుడుకాయ బంగాళదుంప టమాటా అండి ఇది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు, లేదా మీరు ఇట్లానే తినొచ్చు. ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలండి ముందు మంచిగా. ఇంకా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇంక ఇట్లా అయినా సరిపోతుంది. మీరు ఇట్లా అయినా తినొచ్చు, లేదా కొంచెం చిన్న అంటే కలుపుకోవడానికి అన్నంలోకి చపాతీలోకి కావాలి అంటే కాస్త చిన్న గ్లాస్ వాటర్ కలుపుకోండి. నేను కలుపుతున్నాను వాటరు. చూడండి, చిన్న గ్లాసు. అంటే అన్నం కానీ కూర కానీ కలుపుకోవాలంటే వాటర్ కావాలి కదా, ఉట్టి ముక్కలు ఏం సరిపోతాయి. కానీ చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే దీంట్లో కారం ఎక్కువ వేసుకుంటే బాగాదు, అందుకే ఇట్లా లైట్గానే వేసాను నేను. కూర రుచిగా ఉండటానికి కారాలు ఉప్పులు ఎక్కువ తినకూడదు. అయినా ఒక 5 నిమిషాలు ఉండి దించేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గోరుచిక్కుడు బంగాళదుంప టమాటా కూర అండి ఇది. గుజ్జు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, డాక్టర్ కూడా అదే చెప్తారు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి, నూనె కొంచెం ఇట్లా పైకి తేలేంత వరకు. లాస్ట్లో ఇవి వేసుకోండి, ఒక 2. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.